ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని దీవిస్తాడు. అంతేకాదు మన జీవితంలో తగిన కాలం అంటూ ఏర్పాటు చేసి ఆ సమయంలో మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరియమ్మ గారు చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు చెప్పింది ఏది చేసినా మనం ఫలిస్తాము, మనం దీవించబడతాం, మనం బలపరచబడతాం. అందుకనే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటే. అందుకే అన్నాడు, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అప్పుడు యేసుప్రభువు వారు మాట చెప్తున్నాడు, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియపోయిను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోయినో, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు చెప్పారు, ప్రియులారా, అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారం అక్కడ ప్రియులారా 6 రాతి బాణలు ఉన్నాయటండి. 6 రాతి బాణలో శిష్యులతో చెప్పాడు, పరిచారకులతో చెప్తున్నాడు, మీరు నీళ్లు దాని అంచుల మట్టుకు నింపేయండి అన్నాడు. ప్రియులారా, నింపిస్తాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇవి ఇప్పుడు ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళి పోయండి అని చెప్పాడు. ప్రియులారా, ఆ మాట తీసుకున్నారు, దేవుడి మాట విన్నారు, వాళ్ళు దేవుని మాటకి లోబడ్డారు, అంతేగాని వ్యతిరేకించలేదు. ప్రభా, నీళ్లు పోసాం, మా చేతులతో నీళ్లు పోసాం, మేమే కదా ఇప్పుడు వాటిని పట్టుకెళ్ళి పోయమంటున్నాం, అది ఏమిటి ప్రభా ద్రాక్షరసాలు? ఎలాంటి ప్రశ్నించలేదు వారు, ఇలాక ఎలాంటి అపనమ్మకం లేదు. వారి ప్రభువు చెప్పిన మాట ప్రకారం వారు వెళ్ళారు. ఆ ముంచి పట్టుకుని వెళుతుండగానే అద్భుతం దేవుడు ప్రియులారా